రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు. తీసుకురావడానికి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందల అండ్ ఆదోని ఈ 5 చోట్ల ఒక ప్రణాళిక ప్రకారం కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకోవడం, హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి అప్లై చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఎలక్షన్ రావటం, ఈరోజు ప్రభుత్వం మారటం వల్ల ఈరోజు ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు 50 సీట్లు, అట్లానే పాడేరుకి 50 సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు, పులివెందల్లో 50 సీట్లు మాకొద్దు, మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్